మోడీ గారు అధికారంలోకి వచ్చి 12 ఏళ్లే రికార్డు బ్రేక్ అంట. ఏంటి రికార్డు బ్రేకు? 12 ఏళ్లలో గ్యాస్ బండ 400ది 1000 రూపాయలు చేశారు. పెట్రోల్ 60 రూపాయలు ఉంది, ఆంధ్రప్రదేశ్లో 118 రూపాయలు అయింది. డీజిల్ 50 రూపాయలు ఉంది, 105 రూపాయలు అయ్యింది. ఏమిటి? నిలువు దోపిడీ చేశారు, ప్రజల పన్నుల పేరుతో లూటీ చేశారు. పెట్రోల్ మీద డీజిల్ మీద 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పేరుతో వసూలు చేసి ఖజానాలో వేసుకున్నారు. ఆయిల్ కంపెనీలు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ పేరుతో సుమారుగా 2,27,000 కోట్ల రూపాయల ట్యాక్సులు వేశారు ఏ ప్రభుత్వం ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అండమాన్లో 88 రూపాయలు పెట్రోల్ అయితే ఆంధ్రప్రదేశ్లో 118 రూపాయలు, ఢిల్లీలో 102 రూపాయలు అయితే 118 రూపాయలు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 31% పెట్రోల్ మీద ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, డీజిల్ మీద 22% ట్యాక్స్ ఉంది. ఇన్ని రకాల ట్యాక్సులు వేసి అంతర్జాతీయంగా రేటు పెరిగిందని మోడీ ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కి $105, ఇవాళ $90 పడిపోయింది. కానీ ఇక్కడ మాత్రం రేట్లు పెంచేశారు. ఇది ప్రభుత్వాల నిలువు దోపిడీ తప్ప ఇంకోటేమీ కాదు. ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి చేసే పెట్రోల్ ఎగుమతుల మీద ట్యాక్సులు తగ్గించారు, విమానానికి వాడే ఇంధనానికి ట్యాక్స్ తగ్గించారు. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ మాత్రం రేట్లు పెంచేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి బేసిన్లో ఇవాళ గ్యాస్ దొరుకుతూ ఉంటే ఈ గ్యాస్ మొత్తం రిలయన్స్ తీసుకెళ్ళిపోయి లాభాలు గడిస్తూ ఉన్నారు. కానీ అదే గ్యాస్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తే కారు చౌకగా గ్యాస్ ఇవ్వచ్చు. మన వాటా ఎందుకు ఇవ్వరు? దీని మీద మాట్లాడరు. వీటన్నిటికీ నరేంద్ర మోడీతో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలి. వైసీపీ మోడీ మీద నోరు మెదపదు, కమ్యూనిస్ట్ పార్టీలు. అందుకనే వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రారోగ్యం చేస్తున్నాం, దేశవ్యాప్తంగా మా ఉద్యమం ఉధృతం చేస్తాం. ప్రజల కష్టం ఇది, ప్రజల తరపున ఆందోళన చేస్తున్నాం. ప్రజలందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం.